సమంత తర్వాత తర్వాత అమాయకురాలాగుండేది. అమాయకురాలాగుండేది. తర్వాత తర్వాత బాగా నచ్చింది. వాళ్ళని చూసి ఇలాగున్నారు. వాళ్ళని కూడా మార్చింది. చెడ్డోళ్ళు కూడా మార్చింది. ఈవిడ మీదకొస్తే వాళ్ళు కొట్టింది. మంచి సమంతమ్మ. అందరూ చూడొచ్చు ఇది. అందరూ చూడొచ్చు, నేర్చుకుంటారు కూడాను. చూడొచ్చు, నేర్చుకుంటారు దాంట్లో. బాగుందమ్మా. చాలా నీట్ గా మంచిగా తీసిన పిక్చర్ ఇది. అంత మొత్తం మొదటి నుంచి వరకు దాకా ఆ సీరియస్నెస్ ఎంటర్టైన్మెంట్ చూపించగలిగారు, ఎంటర్టైన్మెంట్ సీరియస్నెస్ చూపించగలిగారు. అంత కామన్ మిక్స్. ఒక చీరకట్టులో ఈ టైప్ ఆఫ్ యాక్షన్ మూవీ అనేది కూడా చాలా రేర్. ఫ్యామిలీ అంతా కూర్చొని చూడగలిగిన సినిమా వచ్చింది. యాక్చువల్ గా హీరో లేడని కాదు, హీరోయిన్ హీరో రోల్లో కూడా ఫుల్ కంప్లీట్ గా ఎక్కడ దానికి తగ్గించలేకుండా, సినిమా పాటలు కూడా లేకుండా యాక్షన్ మీద, ద డెలివరెన్స్ మీద, ఎంతో చక్కని హావభావాల మీద చూపించిన సినిమా ఇది. చాలా అంటే కంప్లీట్ మూవీ. ప్రతి ఒక్కళ్ళు బాగా చూడగలిగిన మూవీ అనిపించింది నాకైతే. అంటే ఫుల్ అండ్ ఫ్యామిలీ మూవీ, ఒక మెసేజ్ ఉన్న మూవీ. ఫ్యామిలీలో ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కూడా, ఇంట్లో వంట వార్పు వాళ్ళు చేసేవాళ్లే కాదు, ఇంట్లో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ అనే మెసేజ్ ఒక కొత్త తరహాగా దీంట్లో డిపిక్ట్ చేశారు. చాలా బాగుందండి అది. చాలా రోజుల తర్వాత ఒక మూవీని ఇంతగా ఎంజాయ్ చేస్తాం మేము జనరల్ గా మూవీస్ చాలా తక్కువ చూస్తాము. సో ఈ మూవీ లైక్ ఆల్ ద ఎలిమెంట్స్ దట్ వీ కెన్ థింక్ ఆఫ్ చాలా బాగుంది. ఒక లేడీ ఓరియంటెడ్, ఒక లేడీ హూ కేర్స్ ఫర్ హర్ ఫ్యామిలీ, హూ కేర్స్ ఫర్ ఎమోషన్స్. అండ్ ఇద్దరు చాలా బాగా చేశారండి. అంటే వీళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఎక్సలెంట్ గా చేశారు. సో సమంత గారు రెండో పెళ్లి చేసుకున్నాక నక్కతోక దొక్కినట్టు హిట్ మీద ఇటు కొట్టేసింది. సో నాకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఈ జోనర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎక్స్పెక్టేషన్ ఓవర్గా పెట్టుకుంటే కష్టం, కానీ ఓవరాల్గా ఉంటాయి వాచబుల్ మూవీ. సో ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. ఒక మంచి ఏమండి, అందరికీ తెలిసిన డైలాగే, ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. నిజంగా మా ఇంటి బంగారం సినిమాని వచ్చాను, ఇక్కడ ఒక డైమండ్ సినిమా చూపించారు. వేరియేషన్ అలా ఉంది. నిజంగా చాలా బాగుంది. సమంత గారు నిజంగా మీకు కంబ్యాక్ వచ్చింది. పెళ్ళైన తర్వాత మీకు ఒక ఇట్టు పడింది. సూపర్ సినిమా అని చెప్పాలి. సమంత గారు ఒక లేడీ హీరో అని చెప్పాలి. ఇందులో హీరో ఉంటే బాగుందని చాలా మంది అంటున్నారు. హీరో లేకపోతేనే బాగుంది. ఫైనల్ గా ఫ్యామిలీ మూవీ అని చెప్పాలి. ఈ మూవీ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యాక్టింగ్ చాలా బాగుంది. సమంత గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క సీన్ న్యాయం చేశారు. ఇందులో డైరెక్టర్ గారికి అయితే హ్యాట్సాప్. ఎవరిని ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడారు. శ్రీముఖి అండ్ సమంత గారు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. కామెడీ చాలా పండింది. మీరు ఈ ఇయర్ లో బంగారం కొన్నారో లేదో తెలియదు, కానీ మా ఇంటి బంగారం సినిమా చూడండి ఒకసారి. ఒక్కొక్క సీన్ కి మీరు కనెక్ట్ అవుతారు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితోటి తీసుకుని వెళ్ళండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్క డైలాగ్ కానీ, ఒక్కొక్క సీన్ కానీ మీరు ఎంజాయ్ చేస్తారు. సమంత గారి డైలాగ్స్ కానీ, సమంత గారి చబ్బీనెస్, అంటే మీరు ఒక్కొక్క సీన్ లో అనే సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ లవ్ యూ సామ్. మూవీ చాలా బాగుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు వెళ్ళి వాచ్ చేయండి మూవీని. ఎందుకంటే మూవీలో మీకు కొన్ని ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి అనమాట. ఎట్లా అంటే ఫైట్స్ కానీ, తన యొక్క డైలాగ్స్ కానీ, ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ మీకు చాలా అనిపిస్తాయి అనమాట. ఒక లాంగ్ బ్యాక్ నుంచి ఇంటికి వెళ్తే కొడుకు కోడల్ని ఎట్లా చూసుకుంటారు, ఎట్లా ట్రీట్ చేస్తారు, ఇట్లా ప్రెసిడెంట్ మన ఇంట్లో ఎలా జరుగుతుందో కూడా అక్కడ కూడా అట్లనే జరుగుతుంది. శ్రీముఖి అక్కది బాగా అనిపించింది. అండ్ వాళ్ళ ఫ్రెండ్ది మీరు అయితే అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ మీరు చాలాసేపు నవ్వుకుంటారు. అది చాలా బాగుంది. కళ్ళు తిప్పుకోకుండా చూస్తారు ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అని చెప్పి చూస్తారు, థ్రిల్ ఫీల్ అవుతారు. సమంత గారిని యాక్షన్ సీక్వెన్సెస్ లో చూస్తూ ఎంజాయ్ చేస్తారు. అండ్ లిటరలీ సెకండ్ హాఫ్ లో మీరు సమంత గారి యాక్షన్ సీక్వెన్సెస్ కోసం వెయిట్ చేస్తారు కూడా. నందిని రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ మీకు ఆ విషయంలో. ఎందుకు అంటే ఒక ఫీమేల్ తో యాక్షన్ సీక్వెన్సెస్ చేయించడం నాట్ అన్ ఈజీ థింగ్, అండ్ అది కూడా శారీలో. అండ్ టాలీవుడ్ యాక్ట్రెసెస్ లిస్ట్లో మీరు ఎంతమంది పేర్లైనా చెప్పండి, ఖచ్చితంగా చెప్తున్నా యాక్షన్ సీక్వెన్సెస్ని సమంత గారు పుల్ ఆఫ్ చేసినట్టు ఎవరు చేయలేరు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఈ మధ్య వచ్చిన మూవీస్తో కంపేర్ చేస్తే మాత్రం నేను మా ఇంటి బంగారంకి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాను, సంగీతాన్ని పక్కన పెట్టేస్తా.